మీరు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్ అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ ఎఫ్ఐఐ డేటా ప్లస్ ట్రెండ్ లెవెల్స్ ఇస్తున్నాము. అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫర్ ట్రేడింగ్కి. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయింది మీకు 48,540 దగ్గర క్లోజ్ అయింది. ఫ్యూచర్స్ క్లోజ్ అయింది 48,711 దగ్గర క్లోజ్ అయింది. అంటే 171 పాయింట్స్ ప్రీమియంలో ఉంది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. టీసీఆర్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఈస్ 48,264. టీసీఆర్ కన్నా పైనే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. నిన్న భారీగా డౌన్లో క్లోజ్ అయింది, 730 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందా లేదా బ్రేక్ అవుతుందా అన్నది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ట్రేడింగ్ కోసం. ఇప్పుడు ఎఫ్ఐఐ డేటా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఫస్ట్ చూసుకుందాం. ఫ్యూచర్స్ ఫస్ట్ 10,015 కాంట్రాక్టులు బై చేశారు, 19,751 కాంట్రాక్ట్ సెల్ చేశారు. అంటే 9,736 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేశారు. నెట్ సెల్లర్స్ ఎఫ్ఐఐ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ సెల్ చేశారు. ఓపెన్ ఇంట్రెస్ట్ 90,163 కాంట్రాక్ట్స్ ఉన్నది. 16వ తారీఖుతో కంపేర్ చేసుకుంటే 7,102 కాంట్రాక్ట్స్ వాళ్ళు యాడ్ చేశారు, అంటే సెల్లింగ్లో యాడ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ సెల్లింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఆప్షన్ డేటా చూసుకుందాం. 0.55 lakh కాంట్రాక్ట్స్ బై చేశారు, 19.29 కాంట్రాక్ట్స్ సెల్ చేశారు. తర్వాత 18.88 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. 16వ తారీఖుతో కంపేర్ చేస్తే 25,733 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ సెల్లింగ్లో యాడ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్స్ ఆప్షన్స్ రెండింటిలో యాడ్ చేస్తున్నారు కాబట్టి ఈ డౌన్ ట్రెండ్ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ అంటే మీకు 48,264 కానీ బ్రేక్ అయితే అది ఇంకా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు వాచ్ చేసుకోవాల్సింది 48,264 వాచ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మన చార్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు చార్ట్, మన చార్ట్ వచ్చేది ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఫర్ విత్ లెవెల్స్ అన్నిటితో ఉంటుంది. దీన్ని మీరు కానీ క్యాండిల్ 6 బేస్లో కానీ వాడితే మీకు ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా లెవెల్స్ చూసి ట్రేడ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఫర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.